హలో ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్రంలో కేబినెట్ సమావేశాలు అయితే ముగిశాయి. ఈ నేపథ్యంలో పలు కీలకమైన పథకాల మీద కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అనంతరం చేసినటువంటి సంతకాలు ఆ యొక్క పథకాల మీద అయితే మనకు కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క పెన్షన్ల పెంపు మీద అనేక కీలక మార్పులు అయితే తీసుకువచ్చారు. అంటే మనకు ఈ యొక్క జూలై నెలకు ఇవ్వబోయే పెన్షన్ల అమౌంట్ అనేటువంటిది ఎంత మేరకు ఇస్తారు, ఎవరెవరికి ఎంతెంత అమౌంట్లు అనేటువంటిది అయితే ఇవ్వబోతున్నారు. ఇకపోతే మనకు ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేటువంటిది ఎవరి ద్వారా పంపిణీ చేపిస్తున్నారు, అంటే వాలంటీర్లు పంపిణీ చేస్తారా, లేదంటే వాలంటీర్లను పక్కన పెట్టి ఇంకా వేరే ఎవరి చేతైనా పంపిణీ చేపిస్తారా అనేటువంటి విషయం కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇకపోతే నెక్స్ట్ మనకి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అనేటువంటిది ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేస్తారు, మీరు ఎక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ అనేటువంటిది అయితే చేయించుకోవాలి, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? వీడియో కొంచెం లెందీగా అయితే ఉంటుంది. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాము. సో మనకు ఏపీ రాష్ట్రంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి క్యాబినెట్ మీటింగ్ అయితే ముగిసింది ఇవాళ రోజున. సో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత సంతకాలు పెట్టినటువంటి 5 సంక్షేమ పథకాలకు మంత్రివర్గం ఆమోదమైతే చేసింది. సో అందులో మనకు మొదటిగా చూసుకుంటే మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీకి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. సో అయితే మనకు ఈ యొక్క డిఎస్సి పోస్టులు ఎప్పటిలోపల మనకు విడుదల చేస్తారని చూసుకున్నట్లయితే, ఈ యొక్క ప్రాసెస్ మొత్తం ఎప్పటిలోపల కంప్లీట్ చేస్తారని చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై 1వ తారీఖు నుంచి డిఎస్సి ప్రక్రియ అయితే మొదలు కానుంది. డిసెంబర్ 10 లోపల 16,347 ఉద్యోగాల పోస్టులకు భర్తీ చేయాలని మంత్రివర్గం అయితే నిర్ణయించింది. ఓకేనా? సో మనకు జూలై 1వ తారీఖు నుంచి మొత్తం దీని కంప్లీట్ ప్రాసెస్ కూడా డిసెంబర్ 10 లోపల పూర్తి కావాలంటూ ఈ యొక్క ఆమోదం అయితే తెలిపింది. ఇకపోతే నెక్స్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా మనకు రద్దు చేసింది కదా, ఆ యొక్క సంతకం కూడా చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కూడా మనకు అమల్లోకి అయితే రాబోతుంది. దీని మీద కూడా మనకు కేబినెట్ ఆమోదం అయితే తీసుకువచ్చింది. నెక్స్ట్ ఇకపోతే ముఖ్యంగా మనకు ఈ యొక్క పెన్షన్ల పెంపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అమౌంట్ అనేటువంటిది పెంచారు కదా. సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే కీలక మార్పులు అనేటువంటిది చేశారు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి పంపిణీలో. మొత్తంగా మనకు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచే నిర్ణయానికి అయితే ఆమోదం తెలిపారు. సో ఇది ఇలా ఉంటే జూలై 1 నుంచి పెంచిన పెన్షన్లు ఇంటి వద్దే అందజేయాలంటూ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత 3 నెలలకు కలిపి వచ్చే నెల ఒకేసారిగా మనకు 7,000 రూపాయలు అయితే పంపిణీ చేయబోతున్నారు పెన్షన్ అనేటువంటిది. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పెన్షన్దారులకు ఈ మొత్తాలను అయితే పంపిణీ చేయబోతున్నారు. సో ఇది ఇలా ఉంటే మనకు ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది ఎవరి ద్వారా పంపిణీ చేపిస్తున్నారు అనేటువంటిది దాని మీద కూడా మనకు ఫుల్ క్లారిటీ అనేటువంటిది ఇచ్చారు. సో మనకు జూలై నెల పెన్షన్లో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకు ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. సో జూలై నెల నుంచి బ్యాంకు ఖాతాలో నగదు జమ ఉండదు. సో నేరుగా ఇంటి వద్దకే మనకు ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేటువంటిది అయితే జరుగుతుందని ఆమోదం అయితే తెలిపారు. సో ఇకపోతే వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయరా అని చూసుకున్నట్లయితే దీని మీద కూడా మనకు స్పష్టత అనేటువంటిది అయితే ఇచ్చారు. వాలంటీర్లపై కీలక ప్రకటన చేసినటువంటి ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా తొలగిస్తారా అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఇవాల్టి క్యాబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. సో ప్రస్తుతానికైతే ఇది పెండింగ్లో అయితే పెట్టున్నారు. వాలంటీర్లను పక్కన పెట్టేసినట్టేనా అన్న ప్రశ్నకు మంత్రి పార్థసారథి గారు అయితే స్పందించారు. వాలంటీర్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. జూలై 1వ తారీఖున ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి బాధ్యతలు మాత్రం సచివాలయ సిబ్బందికి అప్పచెప్తాము అని మనకు ప్రకటన అయితే విడుదల చేశారు. ఇకపోతే ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం అనేటువంటిది ఆలోచిస్తుందని, త్వరలోనే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థపై నిర్ణయం అయితే తీసుకొని వెల్లడిస్తామంటూ మనకు చెప్పడం జరిగింది. సో జూలై నెల 1వ తారీఖున ఇవ్వబోయే పెన్షన్ల పంపిణీ బాధ్యత మాత్రం ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి మాత్రం అప్పగించారు. ఓకేనా? సో ఇక వాలంటీర్లు వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ అయితే ఇవ్వరు. గ్రామ వార్డు సచివాలయం సిబ్బందులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం వచ్చి మీ యొక్క పెన్షన్ డబ్బులు అనేటువంటిది జూలై 1వ తారీఖున అయితే ఇవ్వబోతున్నారు. ఓకేనా? నెక్స్ట్ అలాగే మనకు ఈ యొక్క పెన్షన్లు అనేటువంటిది పెంపు జరిగింది. బట్ ఇంకా కూడా చాలామందికి డౌట్స్ అనేటువంటివి ఉన్నాయి.
ఎవరెవరికి ఎంత మేరకు రేపు 1వ తారీఖున పెన్షన్ అనేటువంటిది అయితే పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి దాని మీద ఇంకా కూడా చాలామందికి అయితే డౌట్స్ అనేటువంటివి ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు మనం చూసుకుందాము. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో 4,000 రూపాయల పెన్షన్ ఎవరికి వస్తుందంటే ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్దారులకు, వితంతువులకు, చేనేత కార్మికులకు, ఒంటరి మహిళలకు, నెక్స్ట్ అదేవిధంగా డప్పు కళాకారులకు, ట్రాన్స్జెండర్స్కు, సో ఇటువంటి వారందరికీ కూడా మనకు 4,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. సో ఈ యొక్క 4,000తో పాటు 3,000 మొత్తంగా 7,000 రూపాయలు అయితే రేపు 1వ తారీఖున వీళ్ళందరికీ కూడా మనకు సచివాలయ సిబ్బంది వచ్చి ఇంటి వద్దకి వచ్చి ఇస్తారు. ఇకపోతే 5,000 పెన్షన్ తీసుకుంటున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వాళ్ళందరికీ కూడా మనకు 10,000కి అయితే పెంచారు కదా. సో ఆ యొక్క 10,000 రూపాయలు నెక్స్ట్ అలాగే మనకు 3,000 రూపాయలు మొత్తంగా కలిపి 13,000 రూపాయలు అయితే రేపు జూలై 1వ తారీఖున వీళ్ళందరూ కూడా ద్వైపాక్షిక ఎలిఫెంటియాసిస్ గ్రేడ్ 4 కలిగినటువంటి వారు, కిడ్నీ కాలేయ మార్పిడి జరిగినటువంటి వాళ్ళందరూ కూడా 13,000 పెన్షన్ అయితే రేపటి 1వ తారీఖు నుంచి అయితే తీసుకుంటారు. ఓకేనా. ఇకపోతే మనకు వికలాంగ పెన్షన్ చూసుకుంటే 3,000 రూపాయలు అయితే ఉండింది గతంలో, దాన్ని 6,000 రూపాయలకి పెంచడం జరిగింది. సో 6,000 రూపాయలు ప్లస్ 3,000 మొత్తంగా 9,000 రూపాయల పెన్షన్ అయితే రేపు 1వ తారీఖున ఈ యొక్క వికలాంగ పెన్షన్ అయితే తీసుకుంటారు. పూర్తి అంగవైకల్యం కలిగినటువంటి వారు మాత్రం 15,000 అయితే తీసుకుంటారు. ఆ యొక్క 15,000 ప్లస్ 3,000 మొత్తంగా 18,000 అయితే పూర్తి అంగవైకల్యం కలిగినటువంటి వారు రేపు పెన్షన్ 1వ తారీఖున అయితే తీసుకోబోతున్నారు. ఓకేనా. సో ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఇకపోతే వాలంటీర్ల మీద కూడా మనకు కంప్లీట్ నిర్ణయం అయితే తీసుకున్నారు. దాని గురించి కూడా మీకు చెప్పాను. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. ముందు మన ఛానల్ ద్వారా ఇటువంటి ఇన్ఫర్మేషన్ అందజేస్తుంటాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.